గణేశాయ నమః. లోకశ్రేయస్సు కోసం తమ ప్రాణాలను సైతం సునాయాసంగా అర్పించగలిగే వారిలో అగ్రస్థానంలో నిలిచేది సుకన్యా చవన మహర్షుల పుత్రుడైన దధీచి మహర్షి. అమోఘ తపశ్శక్తి సంపన్నుడు, బ్రహ్మనిష్టా గరిష్ఠుడైన ఆ మహర్షి యొక్క త్యాగ ఫలమే ఇంద్రుని యొక్క వజ్రాయుధం. ఆ దివ్య కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రుని చేత అవమానించబడి దేవతలను పరిత్యజించాడు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మ ఆజ్ఞతో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి తాత్కాలిక పురోహితునిగా నియమించుకున్నాడు. అతనికి 3 శిరస్సులు. వాటితో సోమరసాన్ని, సురాపానాన్ని, అన్నాన్ని ఏకకాలంలో స్వీకరించేవాడు. విశ్వరూపుని తల్లి దైత్యుల చెల్లులు కావటం వల్ల యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞహవిర్భాగాలను దేవతలకే కాకుండా పరోక్షంగా అసురులకు కూడా పంచి ఇచ్చేవాడు. ఆ మోసాన్ని గ్రహించిన ఇంద్రుడు కోపోద్రిక్తుడై లోకక్షేమార్థం అతని యొక్క 3 శిరస్సులను తక్షణమే ఖండించి వేశాడు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని త్వష్ట ప్రజాపతి కోపంతో ఇంద్రునికి విరుద్ధంగా యజ్ఞాన్ని తలపెట్టి ఇంద్రుని సంహరించగలిగే పుత్రుని యజ్ఞఫలంగా పొందాడు. అతనే వృత్రాసురుడు. అతను బ్రహ్మకే తపస్సు చేసి అజేయ వరాన్ని పొంది దేవతలను జయించి లోకకంటకుడయ్యాడు. వాడి విజృంభణ తాళలేని దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకోగానే స్వామివారితో, దేవతలారా, యజ్ఞఫలంగా పుట్టిన అతనిని ఏ ఆయుధము నాశనం చేయలేదు. మహాతపస్వి, ఋషుల్లో శ్రేష్ఠుడు, బ్రహ్మజ్ఞాని, గొప్ప వైరాగ్య సంపన్నుడైన దధీచి మహర్షి యొక్క అస్థికలతో తయారు చేయబడ్డ వజ్రాయుధమే అతన్ని సంహరించగలదు. నా శక్తితో కూడిన నారాయణ కవచధారణతో, అమోఘ తపశ్శక్తితో ఛేదింపశక్యం కాని అఖండ బ్రహ్మ తేజస్సు కలిగిన అతని అస్థికులకే ఆ శక్తి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ ధర్మమూర్తిని తన అస్థికలను దానంగా యాచించండి అని అన్నారు. ఇది విన్న దేవతలు దుఃఖితులై తప్పనిసరి పరిస్థితిలో దధీచి మహర్షి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి అయిష్టంగానే ఆయన శరీరాన్ని యాచించారు. ఆ సమయానికి దధీచి మహర్షి భార్య గర్భవతి. అయినా సరే లోక కళ్యాణార్థం క్షణిక విలంబన కూడా లేకుండా సంతోషంగా వారి అభ్యర్థనను మన్నించి దర్భాసనా స్థితులే చిత్తాన్ని సంపూర్ణంగా పరమేశ్వరుని అందే నిలిపి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించిన ఆ మహర్షి యొక్క త్యాగాన్ని ఏమని వర్ణించేది చెప్పండి? ఆకాశంలో పుష్పవృష్టి కురిసింది. ఆ విధంగా శరీరాన్ని త్యజించిన మహర్షి అస్థికల ద్వారా తయారు చేయబడే దివ్య వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసుర సంహారం గావించాడు. త్యాగానికి మారుపేరైన దధీచి మహర్షి పాదాలకు శిరసా ప్రణమిల్లుతూ సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.